ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం డిసెంబర్ నెల 28వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యశుద్ధ అష్టమి, నవమి, భానువాసరి, ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:28 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00282. ఈరోజు ఆదివారం. శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను రెండింటిని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఈరోజు 4వ రోజు. 7వ పద్యాన్ని 8వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. 7వ పద్యం. మసకొని రేగు బండ్లకును మౌక్తికముల్ వెలబోసినట్లు దుర్వ్యసనము జల్ది కావ్యము దురాత్ములకిచ్చిది మోసమయ్యే. నా రసనకు పూత వృత్తి సుకరంబుగజేకురునట్లు వాక్సుధారసముల జిల్క పద్యముఖరంగమునందు నటింపవయ్యా. సంతసము జల్ది భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు ఈ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. రేగుబండ్లు కొని తినటానికి ఆశపడి వాటి బదులు మంచి ముత్యాలు ఇచ్చి ఆ పండ్లు కొని తిన్నట్లుగా దుష్టమైన అలవాట్లకు లోనై దురాశకు లోనై మోసపోయి నా కావ్యాన్ని దుష్టబుద్ధులైన వారికి అంకితమిచ్చినాను. నాకిప్పుడు పశ్చాత్తాపము కలిగింది. నాకు ఇప్పుడు ఈ అపరాధానికి పశ్చాత్తాపం కలిగింది. ఓ భద్రాచల దశరథ రామా, నీవు నా నాలుకకు తప్పు చేసిన దానికి పవిత్ర భావం చేకూరే విధంగా పద్యము వ్రాస్తున్న నా నోటిలో, నా ముఖరంగంలో సంతోషంతో నటింపుమా. అట్లా చేస్తే నా నాలుక పవిత్రమవుతుంది, నాకు మంచి పద్యము వస్తుంది. అమృతం లాంటి వాక్కును నాకు కలిగింపుము. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఇప్పుడు 8వ పద్యం. శ్రీరమణీయహార యతసీ కుసుమాభ శరీర భక్తమందార వికారదూర పరతత్వ విహార త్రిలోకచేతనోద్ధార దురంత పాతక వితాన విదూర ఖరాది దైత్య కాంతార కుఠార భద్రగిరి కరుణాపయోనిధి. ఆ
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ 8వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. లక్ష్మీదేవి యొక్క కాంతి చేత మనోజ్ఞమైన హారములు దాల్చి అవిసె పువ్వుల వంటి సుకుమారమైన అందమైన శరీరము కాంతి కలవాడవు. నిన్ను సేవించు భక్తుల కోరికలు నెరవేర్చేవాడవు. కాబట్టి కల్పవృక్షం లాంటి వాడవు. పరమాత్మవై అవతారాది లీలలలో విహరించేవాడవు. స్వర్గ, మత్స్య, పాతాళ అనే 3 లోకాలలోని ఉండే ప్రాణులను పతనం కాకుండా కాపాడేవాడవు. మానవులు చేసే అనంతమైన పాపాలను దూరం చేసేవాడవు, తొలగించేవాడవు. 14,014 మంది ఖరదూషణాది రాక్షసులను దట్టమైన అడవికి గొడ్డలి లాంటి వాడవు. ఖరదూషణాది రాక్షసులు అనే దట్టమైన అడవికి గొడ్డలి వంటి వాడవు. అనగా వారందరినీ నిశ్శేషంగా చేసినాడవు. భద్రాచలంలో నివసించే దయాసముద్రుడవైన ఓ దశరథరామా. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని విశదపరుస్తాను. ఈ పద్యములను మేడవరం రాధాకృష్ణమూర్తి గారు నాకు వాట్సాప్ ద్వారా అందించారు. అయితే ఈ పద్యములు ఇంకా తాత్పర్యములను కీర్తిశేషులు రాణి కామేశ్వరరావు గారు స్వరంలో పాడి వినిపించి అందించిన వారి యొక్క గళం నుంచి జాలువారిన ఈ పద్యాలు ఇంకా తాత్పర్యములను నేను విని వ్రాసుకొని మీకు అందిస్తూ ఉన్నాను. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు ఈ దాశరథి శతక పద్యములను రెండింటిని ప్రతిరోజు పాడుకుందాం. అంతవరకు రేపటి పఠనంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి.